ఆరవ సర్గము. శ్రీరాముని ఎదుర్కొను విషయమున కర్తవ్యమును గూర్చి తెలుపుడు అని రావణుడు తన సచివులతో మంత్రాలోచన చేయుట. ఇంద్రునివలే పరాక్రమశాలియు మహాత్ముడును అయిన హనుమంతుడు లంకానగరమున ఉనర్చిన మిగుల భయంకరమైన ఘోరకృత్యమునకు రావణుడు ఎంతయు ఖిన్నుడయ్యెను. పిమ్మట అతడు సిగ్గుతో తలవంచుకునినవాడై అచట చేరియున్న రాక్షసులందరితో ఇట్లునుడివెను. రాక్షసులారా, ఇతరులు ప్రవేశించుటకును అసాధ్యమైన ఈ లంకానగరమున ఒక వానరమాతృడు ప్రవేశించి దానిని ధ్వంసమొనర్చెను. అంతేగాక జానకిని దర్శింపగల్గెను. ఇంకను అతడు చైత్యములను రాజభవనములను నేలమట్టము గావించెను. ప్రముఖులైన రాక్షసులను అందరినీ హతమార్చెను. అంతేగాక లంకానగరమునే అల్లకల్లోల మొనర్చెను. ఇప్పుడు మీ క్షేమమునకై ఏమి చేయుట యుక్తము? మన అందరి మేలునకై చేయవలసిన ముఖ్య కర్తవ్యమేమి? బాగుగా ఆలోచించి తెలుపుడు. మహావీరులారా, మంత్రుల యొక్క చక్కని సూచనలే విజయమునకు మూలమని ప్రజ్ఞాశాలులైన పెద్దలు చెప్పుదురు. కనుక రాముని జయించుటకై తగిన సూచనలను తెలుపుడు. లోకమున ఉత్తములు, మధ్యములు, అధములు అని పురుషులు 3 విధములుగా ఉందురు. వారి గుణదోషములను స్పష్టముగా వివరింతును. ఉత్తమ పురుషుడు తన హితమును కోరెడివారు, సరియైన ఆలోచనలను అందించుటలో సమర్థులు అయిన మంత్రులతోడను, సుఖదుఖములలో పాలుపంచుకునడి మిత్రులతోడను, తన మేలుగోరెడి బంధువర్గముతోడను లోతుగా ఆలోచించి పనులను ప్రారంభించును. ఇంకను అతడు దైవానుగ్రహమును పొందుటకును పాటుపడును. మధ్యమ పురుషుడు తానొక్కడే కార్యనిర్వహణమును గూర్చి ఆలోచించుకునును, ఆ విషయమున మంచి చెడ్డలను, కష్టసుఖములను గురించి నిర్ణయించుకునును. ఇతరుల సహాయమును కోరక అతడు ఒంటరిగా కార్యాచరణమునకు పూనుకొనును. గుణదోషములను గూర్చి ఆలోచించుకొనక, దైవమును ఆశ్రయింపక, దైవమును విస్మరించి, దీనిని నేనొక్కడనే సాధింపగలనను ధీమాతో కార్యమును ప్రారంభించి, దానిని ఉపేక్షించెడివాడు అధముడు. పురుషులలో, వ్యక్తులలో వలె మంత్రాలోచనలలోనూ ఉత్తమము, మధ్యమము, అధమము అను 3 భేదములు గలవు. మంత్రులందరూ శాస్త్రీయ దృష్టిని అనుసరించి ఏకాభిప్రాయమునకు వచ్చి చేసిన మంత్రము, ఆలోచన ఉత్తమ శ్రేణికి చెందినది. ప్రారంభదశేందు భేదాభిప్రాయములున్నను ఎట్టకేలకు కర్తవ్య విషయమున ఒక నిర్ణయమునకు వచ్చినప్పుడు ఆ ఆలోచన మధ్యమ శ్రేణికి చెందును. వేర్వేరు అభిప్రాయములు కలిగియుండి తమ ఆలోచనలే శ్రేష్టమైనవని భావించుచూ కొందరు కార్యసాధనకు ఉపయోగపడని నిర్ణయమును చేయుచుందురు. అట్టివారి ఆలోచన అధమ శ్రేణికి చెందినది. మంత్రులారా, మీరు అందరును ప్రజ్ఞావంతులు. కనుక మీరు బాగుగా ఆలోచించి ఒక నిర్ణయము చేయుడు. మీరెల్లరును ఏకాభిప్రాయముతో చేసెడి నిర్ణయమును నేను అనుసరింతును. శ్రీరాముడు మనలంకానగరముపై దాడి చేయుటకు వేలకొలది వానరవీరులతోగూడి రాబోవుచున్నాడు. అతడు తమ్మునితోడను తన బలములతోడనుగూడి యుక్తియుక్తముగా సాహసము చూపి సముద్రమును అవలీలగా దాటగలడు. ఇందు సందేహమునకు తావులేదు. అతడు తన పరాక్రమము చేత సముద్రజలములను ఇంకింపజేయగలడు. లేదా మరియొక విధముగను చేయగలడు, సేతువును నిర్మింపగలడు. ఇట్టి పరిస్థితిలో వానరులను ఎదుర్కొనుటకును, మనలంకానగరమును, సైన్యమును కాపాడుకొనుటకును తగిన సూచనలను ఒసంగుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 6వ సర్గము.